తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. కొంచెం వయసు కనిపించగానే వెంటనే ఆంటీ అనేస్తారు, వెంటనే అంకుల్ అనేస్తూ ఉంటారు. అది అంటే ఎట్లా డిసైడ్ చేస్తారో అర్థం కాదు. పెళ్ళి అయిపోయిందంటే కొన్ని వయసు విషయం పక్కన పెడదాం, పెళ్ళి అయిపోతే ఆంటీ అనేస్తారు రమ్మగారు. నేనైతే నిజంగా ఎంతమందికి చెప్తాను, నేను ఆంటీనా అని మరి గట్టిగా పోట్లాడతా. నేను ఏ కోణంలో నీకు ఆంటీలా కనిపిస్తారంటారు. కానీ అట్లా పిలిచేటప్పుడు వాళ్ళు మరి పెళ్ళి అయిపోయిందని పిలుస్తారా, లేకపోతే వాళ్ళ స్కిన్ టోన్ బట్టి పిలుస్తారా, వారి హెయిర్ని బట్టి, అంటే గ్రే హెయిర్ని కనిపిస్తే పిలుస్తారా, నాకు అర్థం కాదు. ఇప్పుడు గ్రే హెయిర్ ఎవరికి లేదమ్మా, గ్రే హెయిరే ఫ్యాషన్ అవుతుంది. 25-30 ఏళ్ళు లేని మగ పిల్లలకే బోల్డంతా తెల్ల జుట్లు, క్రాఫుల్లో తెల్ల జుట్లు కనపడతాయి, గడ్డాల్లో తెల్ల వెంట్రుకలు కనిపిస్తాయి, ఆడపిల్లలకి తెల్ల జుట్లు ఉన్నాయి, రకరకాల రంగులు వేసుకుంటున్నారు. రంగు వేసుకోవటానికి 20 నుంచి 80 దాకా ఎవరైనా వేసేసుకుంటున్నారు. అవును అవును, అలా కాదు, ఇలా డిసైడింగ్ దేని వల్ల డిసైడ్ అయ్యారు అని కాదు, ఏదో ఒకటి పిలవాలి. అక్క అన్నా కంటే ఈజీగా ఉండేది. అంటే ఎంత బాగుంటది రమ్మగారు వినటానికి. అనంతపురం ఆ వైపు వెళ్ళి అక్క 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 అక్క, వాళ్ళు ఎలా తిరుపతి వైపు కూడా అక్కే అంటారు. ఇప్పుడు అన్నిటికీ అక్క అన్న కాదు రమ్మగారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, భర్త ఏమో అన్న, భార్య ఏమో అక్క, అంతే. అసలు ఆ పిలుపుకి తిరిగేలేదు. తిరుపతి, అనంతపురము, కడప ఆ వైపు అంతా కూడా ఓనా ఓక. ఇక్కడ మనకు అసలు హైదరాబాద్ సంస్కృతి అయితే ఆంటీ సంస్కృతి. ఆటో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఇప్పుడు కొంచెం మేడం అంట మొదలు పెట్టారమ్మా, ఇవాళ రేపు ఆంటీ అంట కాస్త తగ్గించారు. కానీ అంకుల్ అనగానే కష్టం వస్తుంది కదా. అవును అవును, చాలా బాధ అనిపిస్తుంది రమ్మగారు. ఆంటీ అంటే ఎంత బాధో. నా విషయం చెప్తా చూడండి, పర్సనల్. జేపీ తన్ని, అంటే మా హస్బెండ్ తెలుసు కదా, ఎవరు అంకుల్ అని పిలిచినా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాడు. వెంటనే నాకు ఎంత కోపం వస్తుంది అంటే, నువ్వు అంకుల్ అయితే నేను ఆంటీ అవుతా కదా. ఏజ్ కూడా రమ్మగారు అడగక ముందే నాకింత అని చెప్పేస్తే, ఊరిని నువ్వు ఏజ్ చెప్తే నా ఏజ్ తెలుస్తుంది కదా. అదే కదా, ఏజ్ దాచుకుంటే దాగిద్దా అంటారు. ఇంకా మళ్ళీ పైపెచ్చు నేను కూడా అలాగే అంటా కదా. మీరు కూడా అదే చెప్తారు. నేను అదే అంటాను, ఏజ్ వస్తుంది కదా అంటే నీకు నచ్చదు అంటారు. ఎప్పుడైనా ఏజ్ ఇప్పుడు అది నెంబర్ చేయ. అవును రమ్మ గారు. ఇప్పుడు దాంతో మన పెర్ఫార్మెన్స్లు అవి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఏవో చిన్నవి వయసుతో సహజంగా కొన్ని వస్తూ ఉంటాయి, వాటికి అంత ఆలోచించక్కర్లా. కాకపోతే ఏంటంటే ఒక సంబోధన వినేసరికల్లా చిన్నతనంగా కష్టంగా ఏం చేయాలో తెలియనట్లుగా అనిపిస్తుంది. దీనికి సంబంధించి నేను ఒక కథ చెప్తానంటే నమ్ముతావా నువ్వు? అవునా రమ్మ గారు, చెప్పండి. అయితే కథ మొదలు పెట్టే ముందు ఎవరైనా సరే ఎవరినైనా సరే అక్క అన్న ఆ పిలుపు చాలా హాయిగా అనిపిస్తుంది రమ్మగారు. అవును, అంటే మరీ పెద్దవాళ్ళని అమ్మ అనేస్తాము, గబుకున్న ఎవరైనా అక్క అది ఇవ్వండి అనగానే కనెక్ట్ అవుతాం. లేదా మనం కూడా అన్న ఇటు రండు, అన్న అటు పెట్టండు, ఈ రెండు పిలుపులకి ఎక్కువగా కనెక్ట్ అవుతాం. అవును కాదా రమ్మగారు? అవును, భయ్యా బెంజీ అంటే బాగుంటుంది. నువ్వు అహ్మదాబాద్ గుజరాత్ వైపు అందరూ బెంజీయే, అందరూ బెహన్లే, అందరూ భాయిలే. ఇక్కడ కూడా మనకి భయ్యా భయ్యా అనే అంటారు. బెంగాలా వైపు వెళ్తే దాదా, ప్రతి వాళ్ళు దాదాలే, దాదా దీది. అవును అవును. ఈ తెలుగులో అన్న అక్క అంటే ప్రాంతాల వారీగా ఈ తేడాలు ఉంటాయి. నేను నీకు అక్కనే, ఎవడరా నువ్వు తమ్ముడువా అని పోట్లాడే వాళ్ళు ఉంటారు. అది కూడా వస్తుంది అమ్మా, అది కూడా వస్తుంది. మర్యాదకరమైన అక్కని తీసుకోరు. మాకు ఒక హౌస్ ఓనర్ ఉండేవారు, మేము ఇది వరకు అద్దెంట్లో ఉన్నప్పుడు. ఆయన అప్పటికే ఆడపిల్ల ఒక పాపాయి పెళ్ళైంది, అబ్బాయి పెళ్ళి ఈడు పిల్లాడు. మా కాత ఇంత చిన్న బొడ్డాడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, చిన్న పిల్లాడు, నాకు కూడా 40 కూడా లేవు. ఆయన అక్కయ్య బాగున్నారా అనేవారు. అక్కయ్య చెప్తారు, అక్కయ్య ఏ చెప్తారు, ఆయన 50+ కాదు, ఇంకా 60 కూడా దగ్గర పడి రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు జయ. అక్కయ్య అనేవారు. మా వారు బాగా ఎక్కిరిస్తుండేవారు, మీ తమ్ముడు వచ్చాడు, మీ తమ్ముడు వచ్చాడా వెళ్ళాడు. మా సత్యవతి అందరికీ ఎక్కిరింతే, కానీ ఆయన మర్యాదగా పిలిచేవారు. మర్యాదగా అక్కయ్య అంటే ఏదో బ్రాహ్మలని అది అది అంతే, అంతకంటే ఏం లేదు. మంచి మాటే, అప్పుడప్పుడు హర్టింగ్ గా ఉంటుంది. హర్టింగ్ గా ఉండే ఒక కథ చెప్తాను, చెప్పండి అమ్మగారు. ఏమనాలి ఈ కథ పేరు? భమిడిపాటి రామగోపాలం గారు, మీకు గుర్తుంటుంది, భరాగో కథలు. అవును, పనికిరాని కథ పేరుతోటి రాశారు 1972లో లేదా 72-74 మధ్యలో. అంతకు ముందే రాశారేమో. అప్పుడు ఈ సంకలనంలో ఇట్లుమి విధేయుడు సంకలనంలో ఉన్నది అది. 72-74లో రాసిన కథ. దీనికి అప్పటికి రేడియో టైమింగ్స్, రేడియో వాళ్ళు సిలోన్లో వస్తుండేవి కదా వార్తలు. మన చిన్నప్పుడు ఏం వినేవాళ్ళం, మనకి ఇవి తెలియవు కదా, టీవీలు లేవు అప్పుడు. రేడియోలో ఏదైనా టైంకి అడ్వర్టైజ్మెంట్కి ఏం చెప్పేవాళ్ళు, ఏదో ఒక వస్తువుని తీసుకుని లోమా టైం అని పెట్టేవాళ్ళు. లోమా టైం అంటే లోమా అనేది ఒక హెయిర్ కలర్.
టైం ఎంత అయిందో చెప్పేవాళ్ళు కదా, 2 గంటలకి yes, గంటకి yes, ఒకసారి yes. సమయం చెప్పేవాళ్ళు. అవునవును. ఆ సమయాన్ని ఒక కమర్షియల్ టైం అన్నమాట. ఏదో ఒక దాన్ని Promotion తో చెప్పేవారు. చెప్పేవాళ్ళు. లోమా టైం అని 8:30 7:30 అయ్యింది. భార్య వచ్చి నిద్ర లేపింది. ఆవిడ వచ్చి నిద్ర లేపాక తలలో చేయబెట్టి రాసింది. చాలా మంది చేస్తారు కదా భర్తలతో. తలలో చేయబెట్టి రాసి, ఏమండి పుంజుడు రాలిపోతున్నాయి, ఇలా అయిపోయారు, జుట్టంతా ఊడిపోతుంది అని చెప్పింది. ఆ పోయేది పోతుంది, పోకేమవుతుంది, వయసు రావట్లేదండి, అప్పుడే వచ్చిందా అని ఆవిడ ఏదో కసిరింది. ఈయన తలకాయ దూకున్నారు. కొంచెం అక్కడక్కడ నల్లగా కనపడుతూ జుట్టు, హలో ఓల్డ్ బాయ్ అంటోంది అద్దం. ఈయన ఏ ఊర్లో ఉన్నారు? విశాఖపట్నంలో ఉన్నారు. విశాఖపట్నం నుంచి ఆ రోజు బయలుదేరి ఆయన బెదవాడ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, 2 రకాల పనులు ఉన్నాయి. ఈయన రైటర్గానే తన కథ చెప్పుకుంటున్నారనమాట. రామ్ గోపాలం గారే తన సంగతి చెప్తున్నారు. అయితే ఈవిడ భార్య ఏం చెప్పిందంటే, ఏమంటే కొంచెం జుట్టు రంగేసుకోవచ్చు కదా. ఆ లోమా టైం వాడు చెప్తున్నాడు కదా, లోమా రంగేసుకోండి అని. అంటే అవన్నీ నేను వేసుకోను అన్నాడు ఈయన. సరే, ఇద్దరు కిందకి వెళ్ళారు. పైన పడుకుని కిందకి వెళ్ళి చకచకా పనులు ముగించుకొని బ్యాగులు సామాన్లు సర్దుకుని నేను ఊరెళ్ళొస్తానని బయలుదేరారు. రైలు ఎక్కారు. రైలు ఎక్కితే రైలు బెదవాడలో ఆగింది. బెదవాడలో వీళ్ళ బావమరిది ఉద్యోగిగా ఉన్నారు, రైల్వే ఉద్యోగి. ఆయన వచ్చి పలకరించే లోపల ఈయన కిందకి వెళ్దామని రైలు నుంచి దిగి అతన్ని పలకరించాలి. అక్కడ ఒక ఆవిడ, ఒక 40 ఏళ్ళు 38 ఏళ్ళు ఆవిడ, 4 పిల్లలతో కూర్చుంది. తాతగారు మీరు కిందకి వెళ్తున్నారా, కాస్త మంచినీళ్ళు తెస్తారా అని అడిగింది. ఈయన నిర్ఘాంతపోయాడు. ఏమిటి నేను తాతగారినా? పోనీ ఏదో అన్నగారు అనొచ్చు కదా. ఆవిడ చూస్తే ఆవిడకి 40 లింగులు ఇటుకు 4 పిల్లలు ఉన్నారు. నేను ఏ రకంగా తాతగా కనపడుతున్నాను ఈయనకు అర్థం కాల. లేటెస్ట్ మోడల్ బట్టలు వేసుకున్నాడు, బనీన్ కనపడుతోంది. పైగా తాతగారు అనేసరికల్లా కొంచెం లూజ్ స్కిన్ అది ఉండాలి. ఈయన తన మొహం దాన్ని గుర్తు చేసుకుంటున్నాడు అనమాట. మొహం టైట్గా ఉంది, కంఠం గట్టిగా ఉంది. 35 ఏళ్ళు ఈయనకి పాపం. ఈ 35 ఇయర్స్ ఆయన్ని ఆవిడ కాస్త తాతగారు అనేసింది. అయ్యో, పోనీ పాపం, అయ్యో అమ్మ ఈ వృద్ధుడు నీకు సహాయం చేస్తాడు అని మాట్లాడదామంటే మనకు ఆ భావాలు లేవే. ఈయనేమో 35. సరే ఏం చేస్తాడు, దిగేశారు. అయిందా? అక్కడి నుంచి విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళ్ళేసరికల్లా విజయవాడలో ఎవరో ఏదో ఒక పుస్తకాల షాపు వ్యవహారం ఉంది. ఈయన కథలు రాస్తారు కదా, వాళ్ళ దగ్గర ఉంటే ఒక ఆయన వచ్చి పలకరించారు. ఆయనకి 65 ఏళ్ళు అలా ఉంటాయి. ఈయన ప్యాంటు షర్టు వేసుకున్నాడు. ఆయన లాల్చీ పైజమా పంచా కట్టుకుని ఒక ఉత్తరీయం వేసుకుని వచ్చాడు. కూర్చుని మాట్లాడుకుంటారు. ఈయన రామ్ గోపాలం గారు రైటర్ అని పరిచయం చేశాడు పుస్తకాల షాప్ ఆయన. ఆ ముసలాయన ఇవన్నీ మాట్లాడుతూ, మీకు కొంచెం సంగీతంతో పరిచయం ఉందా అంటే, ఆ విజయనగరంలో ఎవరుంటే వాళ్ళకి పరిచయం ఉంటుందండి అని ఏదో చెప్పాడు. ఆదిపట్ల నారాయణ దాస్ గారు తెలుసా అంటే, నేను 5వ క్లాస్లో ఉన్నప్పుడే ఆయన పోయారండి అని అనేసరికి అవతల ఆయన, అదేమిటి భలేవారు అని ఇంకెవరు సీనియర్ల పేర్లు చెప్తున్నాడు ఆయన. ఈయన బికమహం వేసి, ఏమండి మీరు ఏమనుకుంటున్నారో, నేనంత సీనియర్ని కానండి, నేను 30 దాటాక పుట్టాను అని చెప్తుంటే, ఇంకా నయ్యో 30 ఆహాహా అని నవ్వేశాడు ముసలాయన. ఈ కుర్రాడిని 35 ఏళ్ల రైటర్ని నమ్మట్లేదు ఆయన. 60 ఏళ్ళు దాటిన ఆయన ఏమిటి తన తెల్ల జుట్టు వల్ల. తెల్ల జుట్టు ఉంటే మాత్రం కుర్రాడు కనపడుతున్నాడు కదా. లేటెస్ట్ కథలేమో ఈ కాలపు గాథలు, భలేవారు అని పక్కపక్క నవ్వేసి అసలు ఈయన ఏం చెప్తున్నా ఆయన వినిపించుకోలేదు. ఏం చేయాలో అర్థం కాలిచ్చి అనుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వస్తే ఎవడో ఫ్రెండు ఎక్కడున్నాడో వెతుకుతూ వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఒక ఇంట్లోకి అవుట్ హౌస్లో ఉన్నాడు వీళ్ళ వాడే ఒకడు. ఆటో అబ్బాయి సామాన్లు పుచ్చుకొస్తున్నాడు. ఆ ఇంటి బాయన్ని అడిగారు, ఏమండి ఫలానా కుర్రాడు ఎక్కడున్నాడంటే, వెనకాల ఉన్నారని చెప్తున్నారు. ఈ భాష అది చూసి ఇతను ఇట్లా కాస్త పరిశీలనగా చూసి, మన రామ్ గోపాలం గారు, ఓ మేస్టారు మీరా, గుర్తుపట్టారా నన్ను? విజయనగరంలో మీ దగ్గర స్టూడెంట్గా ఉండేవాడిని, బిఏ చదివాను, రామ్ గోపాలం అండి నా పేరని చెయ్యి ఇచ్చారు. చెయ్యి ఇవ్వబోయారు. ఈయన దగ్గర బ్యాగులు ఉన్నాయి చేతిలో. ఆయన, ఓహో నువ్వటోయ్, నీ తసా చెక్క అన్నారనమాట ఆ కాలపు భాష. ఓరు నువ్వా, నేను అలహాబాద్లో చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ ఒక ఆయన అచ్చి ఇట్టాగే జుట్టు అది ఉండేవాడు, ఆయన అనుకుంటున్నాను అన్నాడు. కుళ్ళు మండిపోయింది. స్టూడెంటు, ఈయనేమో స్టూడెంట్, ఆయనకు ఒళ్ళు మండినట్టు రాయరు కానీ మనకు ఒళ్ళు మండుతుంది చదువుతుంటే. ఇతనికి లెక్చరర్గా ఉన్న ఆయన తన ప్రొఫెసర్ అనుకున్నాను అంటున్నాడు కుర్రాడిని. అదే కదా. ఆయనకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా వెనకాల ఈ లోపల ఆటో కుర్రాడు బ్యాగు గీగు పుచ్చుకుని పోయాడు. వెనకాల పరిగెత్తారు. అయిందా? హైదరాబాద్లో తోడల్లుడు వదన్ గారు ఉన్నారు, వాళ్ళ ఇల్లు. ఇక్కడుండి భోజనానికి అక్కడికి వెళ్ళారు. తోడల్లుడు గారి ఇంటికి బయలుదేరారు. ముందు బస్సు పట్టుకుని బెజవాడ వెళ్ళిపోవాలి.
సరే వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికల్లా పైగా ఏమిటి వీళ్ళిద్దరూ ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఈయన పై ఆఫీసర్ రామ్ గోపాలం గారు, తోడల్లుడు తన తర్వాత క్యాడర్ అనమాట. ఇంటికి వెళ్ళేసరికల్లా వదిన గారు ఎవరో ఒక ఆవిడతోటి పేటేసి కూర్చోబెట్టి కబుర్లు చెప్పుకుంటారు. ఈ తోడళ్ళు చెప్పారు ఈవిడ చాలా పుస్తకాలు పిచ్చి, ఈ పక్కనే ఉంటారు, చాలా కాలంగా ఉన్నారని చెప్పారు. చెప్పాక ఇక ఆయనకు వడ్డించు, ఈయనకు బస్సుకు టైం అయిపోతుంది, భోజనానికి నువ్వు పిలిచావు, నువ్వు అన్నం పెట్టట్లేదని కేకలేశారు. ఆవిడ సరే నేను భోజనం పెడతానని ఆ చుట్టాలు ఆవిడ కూర్చుందిగా ఫ్రెండ్, ఆవిడ లేచి బయటకు వెళ్ళిపోతే ఏమండి ఈ ట్రెండ్ అని ఈవిడ పిలిచి ఏదో మాట్లాడింది. ఆవిడ బయట నుంచి నవ్వుకుంటూ లోపలికి వచ్చింది. వచ్చాక ఏమిటి కులాసా అంత నవ్వు వస్తుందని అడిగారు మన కవి గారు, రచయిత గారు. అడిగేసరికల్లా మరి లేదా భాగ్యవంతుడు అయ్యావు, పేరు ఊరు పేరు ప్రతిష్ట అన్నీ వచ్చినాయి అనేసరికల్లా తోడల్లుడు కేకలేసి ఏమిటో మాట్లాడతావు, ఏమిటది, కంచాలు పెట్టు, తొందరగా అన్నం వడ్డించు, ఆయన బయలుదేరుతారు అంటే. అది కాదండి, మాణిక్యాంబ గారు ఇప్పుడు వచ్చి కూర్చుందిగా, ఈ మాణిక్యాంబ గారి తమ్ముడికి మా చెల్లెల్ని ఇవ్వాలనుకున్నారు, సత్యభామ. ఈయన భార్య పేరు అనమాట, రామ్ గోపాలం గారి భార్య పేరు. సత్యని ఇవ్వాలనుకున్నాం, ఆ అబ్బాయి నల్లగా ఉన్నాడని మా సత్య వద్దంది, మీకు గుర్తులేదా అంది. ఏమో మీ అక్క చెల్లెలకి ఎన్ని సంబంధాలు వచ్చినాయి, అందులో ఇదొకటి కావాలి, నాకు గుర్తులేదన్నాడు ఆయన. అనేసరికల్లా అది కాదండి, ఆవిడ అడుగుతుంది ఏమిటమ్మా లక్షణమైన పిల్లని ఇంత ముసలాయనకి ఇచ్చారు, రెండో పెళ్ళా మూడో పెళ్ళా అని అడుగుతోంది అన్నది. అనేసరికల్లా తోడల్లు కేకలేసరి ఏమిటా పిచ్చి బాగుడు బాగుతావు, అక్కర్లేని మాటలు, ముసలాయన ఏమిటి, ఆయన చిన్నవాడు అని కేకలేశారు. ఈయనకి అర్థమైంది. ఇప్పుడు ఈయన ఓల్డ్ ఫెలోగాల్లాగా కనపడుతున్నారు. మనం ఇట్లా నేను చెప్తుంటే కదా కథ చదివితే అక్కడ ఏం సీన్ జరిగిందో తెలుస్తుంది అన్నమాట. తన తమ్ముడికి ఇవ్వకుండా తాను చూసిన పెళ్లి కూతుర్ని ఓల్డ్ ఫెలోకి ఇచ్చారని ఈయన ఓల్డ్ ఫెలో లక్షణం ఏమిటి, అది పాపం. సరే పోయింది, అయిందా. ఈ లోపల ఏమైంది, బస్సు కాస్త ఏదో లేట్ అయింది, బస్సు వెళ్ళలేదు. ఈయన ఎక్కడో ఆగారు. ఆగితే ఫ్రెండ్ ఎవరో చెప్పాడు మీకు బస్ టికెట్లు కుదరలేదండి, మరి ఇంకో పని చేద్దాం, ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉంది, మ్యూజిక్ ప్రోగ్రాము, ఆడికి వెళ్దాం రండి అన్నాడు. సరే ఈయన సరేగా అనుకుని ఈ 4 రోజుల నుంచి ఈ పిచ్చి బట్టలు ప్యాంట్లు షర్ట్లతో ఉక్కిపోయినానని ఈయన హాయిగా పంచగట్టుకుని ఓ లాల్చీ వేసుకుని కొంచెం తిలకం పొట్లు పెట్టుకునే వాళ్ళుగా, అవునవును, తలకాయ హాయిగా తల రుద్దుకున్నాడు, తల హాయిగా పట్టుకుచ్చులాగా ఉండి సుఖంగా ఉంది. ఈయన వెళ్ళాడు. ఈ ఊళ్ళో వచ్చాక తమలపాకులు అవి దొరకలేదని ఏదో కిళ్ళి కొట్టు కనపడితే కాసిన తమలపాకులు కొనుక్కుని సొన్నము మొక్కలు తీసుకున్నాడు. ఆయన కిళ్ళి ఆయనే కట్టుకుంటాడు అనమాట. పూర్వపు గాథల్లో ఈ తమలపాకులు వేసుకునే వాళ్ళ కథలు విపరీతంగా కనపడతారు. ఇప్పుడు అసలు మానేశారు కదా, కిళ్ళి వేసుకుంటే వెగటుగా చూస్తారు. ఇప్పుడు ఏవో పిచ్చివి నవ్వులుతున్నారు, నిజానికి తమలపాకులే మంచివి. ఈయన ఒక ఎలక్ట్రిక్ పోల్ దగ్గర నిలబడి బస్సు కోసం వెయిట్ చేస్తూ తమలపాకులు చుట్టుకుంటున్నాడు. ఈ లోపల ఒక అమ్మాయి కనపడింది అక్కడ, ఒక ఆవిడ. 3 ఏమో పిల్లలు ఉన్నారు. చూడగా ఈయన గుర్తొచ్చింది, తమ ఎదురింట్లో ఉన్నారు వీళ్ళు. అప్పటికి ఈయనకు 20 ఏళ్ళు ఉంటాయి, 21, ఆ అమ్మాయికో 16 ఏళ్ళు ఉంటాయి. కళ్ళతోటే ప్రేమించుకునేవాళ్ళు, చిన్నప్పుడు చిన్నపిల్లలు కదా అప్పటికి. ఈ బాగా చూసి ఆ అమ్మాయి వచ్చి పలకరించింది. అయ్యో ఈ పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఈ గాయత్రిని చేసుకోవాలని ఉండేది ఇతనికి, ఈయనకి. అమ్మ గాయత్రిని చేసుకుంటానంటే గాయత్రి ఎక్కడుందని వెతికారు. వాళ్ళు ఎక్కడున్నారో వీళ్ళ ఆను పాను మాకు తెలియలే వీళ్ళకి. ఈయన గుర్తొచ్చింది. ఈ లోపల ఈయన తోలపాకులు వేసుకున్నాడు, నోటి నిండా ఉన్నాయి. ఆవిడేమో పలకరించింది. నమస్కారం అండి అంది. నేను సుబ్బారావు గారు అమ్మాయి గాయత్రిని, మీ ఇంటి ఎదురుగుండా ఉండేవాళ్ళం, గుర్తొచ్చానా అంది. ఈయన ఇట్లా అన్నాడు. తమలపాకులు ఉన్నాయిగా, గబుక్కుని మాట్లాడితే నోట్లోంచి అమ్మాయి మీద పడుతుంది. ఈయన కొద్దిగా వెనక్కి జరిగాడు. ఆవిడ ఏమడిగిందంటే, మీ అబ్బాయి ఒకటి రామ్ గోపాలని ఉండాలి, ఎక్కడున్నాడండి. ఈయన పరిగెడుతున్నట్టు వెళ్ళిపోయి ఏదో బస్సు వస్తే ఎక్కడికో వెళ్తున్నా వెళ్ళదా అని అడగకుండా బస్సు ఎక్కేసాడు. ఇంటికి వెళ్ళిపోయారు. మర్నాడు ఇంటికి వెళ్ళాక వెళ్తూనే పనిలో పనిచేసే అమ్మాయి ఎదురైతే అప్పారావు సెలూన్ వాడు అనమాట, సెలూన్ అప్పారావుని ఓసారి కేకేసుకురా అని చెప్పేసరికల్లా సత్యభామ లోపల నుంచి వచ్చింది బయటికి. ఆవిడ అడిగింది, ఎందుకండి అప్పారావు అని. ఆయన ఎవరో చెప్పారు కదా రంగేసుకోమని అని జేబులోంచి తీసాడనమాట. అప్పటిదాకా ఆయనకి కలర్ చేసుకుందాం అనిపించలే. ఇన్ని అనుభవాలతోటి డెఫినెట్ గా కలర్ చేసి ఇక రంగు వేసుకోవాల్సిందే. ఇప్పుడు చూడు, జనాలు ఇతరులు ప్రభావం ఎలా ఉంటుంది మన లైఫ్ మీద. అవునండి, 100% ఉంటుంది నమ్మగారు కదా. వాళ్ళ మాటల వల్లే, అవతల వాళ్ళ జడ్జిమెంట్ల వల్లే మనం చెయ్యని పనులు కూడా చేయాల్సి వస్తుంది. ఈ రంగేసుకోవటము, సన్నబట్టము, బట్టల డ్రెస్సింగ్ స్టైల్ మార్చటము మాత్రమే కాదు, మన జీవితాలను కూడా మనం ఇతరుల వల్ల మార్చేసుకుంటాం. అవును, ఆలోచించండి, అవునా కాదా? 100% అమ్మగారు. అసలు ఈ పనికిరాని కథ ఎంత బాగుంటుందంటే చదవడానికి.
మీకు కుదిరితే తెలుగు కథలు చదివే ఆసక్తి ఉంటే బమిడిపాటి రామగోపాలం గారి సమగ్ర సాహిత్యం చదవండి, ఎక్సలెంట్గా ఉంటాయి. ఈ ఇట్లు మీ విధేయుడు సంకలనం ఇంకా బాగుంటుంది. ఇందులో వై డోంట్ యు మ్యారీ మీ అలాంటి కథలు మహా బాగుంటాయి. వంటొచ్చిన మొగాడు, ఈ పనికిరాని కథ, వెన్నెల నీడ, అద్భుతమైన కథలు ఉంటాయి. గమనశ్రమ, అవి కూడా మహా బాగుంటాయి. ఓకే. అవన్నీ చెప్పడానికి వీలుగా లేని కథలు, వీలైనవి నేను చెప్తున్నాను అవకాశం ఉన్నప్పుడు. ఈ కథ ఎంత బాగుంది చూడండి, చాలా బాగుందండి. ఇంతకీ మన లైఫ్ లో నుంచి వచ్చిందే ఇది. అంతే కదా, రెగ్యులర్ గా మనం- ఫేస్ చేసేది. మనం ఇతరుల కోసం ఏమేం చేస్తున్నామో లిస్ట్ అవుట్ చేయండి, వాటిలో Definitely. కొన్నిటినైనా కొట్టేయండి, మన కోసమే మనం చేసుకోవాలి. రైట్. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.